నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు అసలు ఈ మ్యాచ్ కేకేఆర్ నిన్న ఎట్లా ఓడిపోయారో. అవుట్ స్టాండింగ్ మ్యాచ్ చూసాం. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో లోయెస్ట్ ఎవర్ టోటల్ డిఫెండెడ్ బై పంజాబ్ కింగ్స్ 111. హాఫ్ టైంలో ఎవరైనా అనుకున్నారు ఈ మ్యాచ్ పంజాబ్ డిఫెండ్ చేసుకుంటారు టోటల్ అని చెప్పేసి. దట్ ఈస్ ఇండియన్ పాసిబుల్ లీగ్ ఫర్ యూ. చాలా మాట్లాడాలి ఈ మ్యాచ్ గురించి. అండ్ ఆల్సో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతున్నారు రాజస్థాన్ రాయల్స్తో. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. అవుట్ స్టాండింగ్ మ్యాచ్ అయింది నిజంగానే. ఇలాంటి లో స్కోరింగ్ థ్రిల్లర్స్ చాలా మజా వస్తుంది. చలో లెట్స్ టాక్ అబౌట్ దిస్ గేమ్. బట్ బిఫోర్ దట్ ఒక ఇంపార్టెంట్ రిమైండర్ మీ అందరికి. అదేంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దాం మర్చిపోద్దు. ఎవ్రీడే 8 AM కల్లా ప్రతి ఐపీఎల్ మ్యాచ్ గురించి రివ్యూస్ ప్రివ్యూస్ అన్నీ మీ దాకా చేరాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చలో చేసేసుకోండి. లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఇంట్రెస్టింగ్ గేమ్. నిన్నైతే జరిగిందో కేకేఆర్ వర్సెస్ పంజాబ్. దిస్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ హిస్టరీ. అలా జరిగింది ఎందుకంటే అద్భుతాలు జరిగేటప్పుడే కదా మనం గుర్తుపెట్టుకునేది. అలాంటి అద్భుతాలు జరిగినాయి ఈ మ్యాచ్లో. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ద టాస్. ఫస్ట్ శ్రేయసర్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు, విచ్ ఇస్ రైట్ డిసిషన్. ఎందుకంటే ఈ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ టీమ్సే గెలుస్తాయి మ్యాచ్లు. లాస్ట్ 2 మ్యాచెస్ గెలిచారు. నిన్న జరిగిన మ్యాచ్ అంటే 3కి 3 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ టీమ్సే గెలిచినాయి. బికాజ్ ఇట్స్ ఎ బ్లాక్ సాయిల్ పిచ్, కొంచెం వేరియబుల్ బౌన్స్ ఉంటుంది. కానీ పిచ్ చూస్తే మరీ అంత బ్యాడ్ లేదైతే స్కోర్ అయిందో. ఇట్ ఈస్ ఎ డీసెంట్ పిచ్. ఓకే, ఫస్ట్ బ్యాటింగ్ వచ్చారు పంజాబ్. మంచి స్టార్ట్ వచ్చింది. 3.2 ఓవర్స్లోనే వాళ్ళు మంచిగా స్టార్ట్ వచ్చేసింది. 30-32 కొట్టేశారు అక్కడ మంచిగా. సాలిడ్స్ 37 అనుకుంటా ఇన్ఫ్యాక్ట్. దాని తర్వాత వికెట్స్ పడతాం స్టార్ట్ అయినాయి. ఎంతలా పడినాయి అంటే వికెట్ చూడండి. పవర్ ప్లేలోనే 4 వికెట్లు పడిపోయినాయి. దేవర్ లైక్ 4 వికెట్స్ లాస్ట్. దాంట్లో 3 హర్షిత్ రాణా తీసుకున్నాడు. 2 ఓపెనర్లు అవుట్ అయిపోయారు. జాస్ ఇంగ్లీష్ ఈ మ్యాచ్ తను వరుణ్ చక్రవర్తికి అవుట్ అయిపోయాడు. హర్షిత్ రాణా 3 వికెట్లు తీసుకున్నాడు. సడన్గా సెట్ బ్యాక్. దాని తర్వాత వికెట్స్ టపా 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 పడతానే ఉన్నాయి. వరుణ్ చక్రవర్తి దాంతో సునీల్ నారాయణ ఇద్దరు బాగా చక్రం తిప్పారు. మిస్టరీ స్పిన్నర్ మనం అనుకున్నామో అదే అయింది. వాళ్ళిద్దరు వికెట్స్ తీసుకున్నారు. అండ్ దే గాట్ రిస్ట్రిక్టెడ్ ఫర్ 111 111 ఫ్యాన్సీ నెంబర్కి. ఓకే, బ్రేక్ టైంలో ఎవ్వరు ఊహించుంటారు ఈ టోటల్ ఈ పిచ్ మీద కేకేఆర్ బ్యాటర్స్ని రెస్ట్రిక్ట్ చేస్తారు పంజాబ్ అని. జస్ట్ రీసెంట్లీ కొన్ని రోజుల ముందు హైదరాబాద్లో 245 రన్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు, అంటే డిఫెండ్ చేసుకోలేకపోయారు. 245. సో ఎవరన్నా భూమి మీద ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా? అది కూడా పిచ్ కూడా ఏదో లో అయిపోతుంది, అన్ఈవెన్ బౌన్స్ అవుతుంది, టర్న్ అవుతుంది, అది ఏం లేదు. కొంచెం గ్రిప్ అవుతుంది అంతే. ఇంకా సెకండ్ ఇన్నింగ్ డ్యూ కూడా వచ్చింది. సరే ఎనీవేస్ ఇక్కడ కేకేఆర్ బ్యాటింగ్కి వచ్చారు. ఓపెనర్స్ త్వరగా అవుట్ అయిపోయారు. దాంతో మంచి పార్ట్నర్షిప్ అయింది. క్రిష్ రఘువంశీ ఇంకా ప్లస్ మంచిగా అజింక్య రాణా కలిసి మంచి బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద మిస్టేక్ జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ యుజీ బౌలింగ్లో స్వీప్ ఆడాడు. ఇంపాక్ట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉండింది. ఎల్బిడబ్ల్యూ ఏపీఎల్ అవ్వగానే ఎంపైర్ అవుట్ ఇచ్చేసాడు. అజింక్య రాణా వచ్చి నాన్ స్ట్రైక్. అజింక్య రాణా బ్యాటర్ ఎల్బిడబ్ల్యూ అవ్వగానే తను వెళ్ళి నాన్ స్ట్రైకర్ అడిగాడు రివ్యూ తీసుకోవాలి. ఇద్దరు మధ్యలో కాన్వర్జేషన్ అయింది, తీసుకోలే. అది యాక్చువల్లీ రీప్లే చూస్తే నాట్ అవుట్, ఇంపాక్ట్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉండింది. అక్కడ పెద్ద టర్నింగ్ పాయింట్ అక్కడ పడింది. 62 for 2 ఉండేది 3 అయింది అక్కడ. 79 for 8. ఈ స్పాన్లో 8 వికెట్లు టకటక పడిపోయినాయి అన్నీ. పిచ్లో ఏముందా లేదు. కానీ బ్రిలియంట్ క్యాప్టెన్సీ మంచిగా చేశాడు. చాహల్ని చాలా మంచిగా యూజ్ చేశాడు. చాహల్ అవుట్ స్టాండింగ్ బౌలింగ్ ఎంత మెచ్చుకున్నా తక్కువ వేసి. దిస్ ఈజ్ వాట్ వరల్డ్ క్లాస్ బౌలర్ అని ఊరికే పాపం ఒక వరల్డ్ కప్ కూడా ఆడలే ఇంతవరకు తాను. కానీ ఈజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఐపీఎల్. మొత్తం ఈ ఐపీఎల్లో 2 వికెట్లే ఉన్నాయి. వాజ్ అవుట్ ఆఫ్ ఫామ్. యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ పర్సనల్ లైఫ్, అది బ్లా 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 మైండ్ సెట్ సరిగా లేదు. యూ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు దట్ ఆల్సో. కానీ ఈ మ్యాచ్ ధైర్యంగా ఫ్లైట్ వేసి బీట్ చేసి 4 వికెట్లు తీసుకొని ఇంపార్టెంట్ మ్యాచ్ స్వరూపం మొత్తం తిప్పేశాడు. ఇట్లా ఎన్సన్ చాలా అవుట్ స్టాండింగ్ స్పెల్ వేసాడు. 3 వికెట్లు తీసుకున్నాడు, బోల్డ్ చేశాడు అందరినీ. మొత్తానికి లాస్ట్లో రసెల్ ఉన్నాడు అక్కడ. రసెల్ ఉన్నంత వరకు ఛాన్స్ ఉంది అక్కడ మ్యాచ్ గెలుస్తాను కేకేఆర్కి. ఎందుకంటే 2 సిక్స్లు కొడితే అయిపోతుంది. అయితే చాహల్ లాస్ట్ ఓవర్ వేస్తున్నాడు అక్కడ. తన లాస్ట్ ఓవర్ ఇఫ్ ఐమ్ నాట్ 18th ఓవర్ వేస్తున్నాడు. అయితే అప్పుడు వేస్తున్నప్పుడు ఇంకా 25 రన్స్ అట్లున్నాయి. అయితే చాహల్ ఛాన్స్ తీసుకున్నాడు ఇట్లా ఫ్లైట్ వేసి రసెల్ వికెట్కి వెళ్దామని. అటుపక్క బౌండరీ కూడా పెద్దగా ఉంది. కానీ 2 సిక్స్లు ఇప్పాడు అంటే విచ్ ఇస్ గుడ్ బౌలింగ్ ఓన్లీ. రసెల్ కొట్టాడు 2 సిక్స్లు. ఆ ఓవర్లో 14-15 రన్స్ వచ్చినాయి మొత్తానికి. ఇంకా దాని తర్వాత ఇంకా 16 రన్స్ కొట్టాలి లాస్ట్ ఓవర్, సెకండ్ లాస్ట్ ఓవర్. ఇంకా మనకు తెలుసు ఆ టైంలో సూపర్ మజా వచ్చేసింది. రసెల్ ఉన్నాడు స్ట్రైక్లో. రసెల్ క్యాన్ విన్ ద మ్యాచ్. కానీ మార్కో యన్సన్ వచ్చి తెలివిగా ఏం చేశారంటే రసెల్కి యార్కర్ వేయలే. ఈ పిచ్లో కొంచెం గ్రిప్ అవుతుందని చెప్పేసి బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేసాడు. అందరు బ్యాటర్స్ వికెట్ బోల్డ్ యన్సన్ అట్లానే తీసుకున్నాడు. బ్యాక్ ఆఫ్ లెంత్ వేసి కొడుతున్నారు, స్టంప్స్కి తగులుతుంది బోల్డ్. అట్లనే సునీల్ నారాయణ అట్లనే అవుతాడు, వేరే బ్యాటర్స్ కూడా అట్లనే అవుతారు. మొత్తానికి రసెల్ వికెట్ తీసేసరికి మొత్తం స్టేడియం ఇరప్ట్ అయింది. ఇట్లా మొత్తం
పంజాబ్ భలే భలే డాన్స్ చేశారు మొత్తం అందరు. ఎందుకంటే ఇలాంటి మ్యాచెస్ గెలిస్తే ఆ మజా వేరే లెవెల్ ఉంటుంది. హాఫ్ టైమ్‌లో ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేశారా? నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలే. ఎవ్వరు భూమి మీద ఉన్నోళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసుండరు. దట్ ఈస్ ఇండియన్ పాసిబుల్ లీగ్ ఫర్ యూ. ఏదైనా జరగచ్చు. ఇదే టీమ్ 245 డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఇక్కడొచ్చి 111 డిఫెండ్ చేసుకున్నారు. దట్స్ క్రికెట్ ఫర్ యూ. మజా వచ్చేసింది. లాట్ టు లెర్న్. లాస్ట్ మూమెంట్ దాకా బిలీవ్ చేయాలని. కుడోస్ టు యుజ్వేంద్ర చాహల్ కంబ్యాక్ చేశాడు ఈ ఐపీఎల్‌లో. మ్యాచ్ విన్నింగ్స్ పెళ్ళేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. జెన్సన్ కూడా యాక్చువల్లీ ఐపీఎల్‌లో బౌలింగ్‌లో చాలా రన్స్ ఇచ్చేస్తున్నాడు తను. తను కూడా మంచి కంబ్యాక్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ నుండి అవుట్ స్టాండింగ్ క్యాప్టెన్సీ. ప్లేయింగ్ ఎలెవెన్ మంచి పిక్ చేశారు. బౌలర్స్‌ని మంచిగా తీసుకున్నారు ఈసారి. బయట నుంచి రిక్కీ పాంటింగ్ గానీ మంచి ఇన్ఫర్మేషన్స్ పంపించాడు ఇంపార్టెంట్ టైమ్స్‌లో. అండ్ కేకేఆర్ దట్స్ నాట్ గుడ్ బ్యాటింగ్ నిజంగానే. అజింక్య రహానే పోస్ట్ మ్యాచ్‌లో చెప్పాడు వి బ్యాటెడ్ రియలీ బ్యాడ్లీ అని చెప్పేసి. నో వే టు హైడ్ ఫర్ బ్యాటర్స్. కొట్టుండాల్సింది టోటల్. ఏమంటారు ఈ మ్యాచ్ గురించి కింద కమెంట్ చేయండి. మజా వచ్చేసింది. ఇలాంటి మ్యాచెస్ అవుతేనే కదా మజా వచ్చేది. ఎనీవేస్ ఈ మ్యాచ్ గురించి అంతే. ఇప్పుడు మనం నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే ఇవాళ ఉంది కదా మ్యాచ్, దాని గురించి మాట్లాడదాం. స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ బాట్ యూ బై spoda.ai. ఇవాళ రాత్రి మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడుతున్నారు. చిన్న గ్రౌండ్, ఫ్లాట్ వికెట్, మీకు తెలిసిన విషయమే. అయితే వెన్యూ విషయానికి వచ్చేస్తే ఈ మ్యాచ్ హై స్కోరింగ్ వెన్యూ. 200+ రన్స్ వస్తాయి. జనరలీ లాస్ట్ ఇయర్ అయితే 225, 230 యావరేజ్ స్కోర్ ఇక్కడ. అయితే టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా, సెకండ్ బ్యాటింగ్ చేయాలంటే ఐ స్టిల్ ఫీల్ దట్ సెకండ్ బ్యాటింగే ప్రిఫర్ చేయాలి ఇక్కడ. లాస్ట్ మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ టీమే గెలిచింది ఇక్కడ. కానీ స్టిల్ ఫీల్ చిన్న గ్రౌండ్ ఇది. టోటల్లో డెఫినెట్లీ చేస్ చేయొచ్చు ఇక్కడ. డ్యూ వచ్చినా రాపోయిన చిన్న గ్రౌండ్ కాబట్టి అందుకనే బ్యాట్ సెకండ్ ఈ గ్రౌండ్లో. ఓకే, ఎనీవేస్ యావరేజ్ స్కోర్ చెప్పేసా. 200+ ఉంటుంది ఇక్కడ. మంచి బ్యాటింగ్ గ్రౌండ్. సెకండ్ బ్యాటింగ్ చేయాలి. దట్స్ అబౌట్ ద వెన్యూ. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ ఢిల్లీ క్యాపిటల్స్ చూస్తున్నాం. సెట్ ప్లేయింగ్ 11 ఉంది వీళ్ళది. సూపర్ టీమ్ ఇది. ఒక్కటే మ్యాచ్ ఓడిపోయారు ఇప్పుడు దాకా, అది కూడా ముంబై ఇండియన్స్తో క్లోజ్ మ్యాచ్ ఓడిపోయారు, అది కూడా గెలుస్తూ. ఎనీవేస్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఐ ఫీల్ కరుణ్ నాయర్ వస్తాడు, దాంట్లో అయితే డౌటే లేదు. సూపర్ ఆడాడు లాస్ట్ మ్యాచ్ కూడా. అండ్ ఈ మ్యాచ్ కూడా నేను ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ కరుణ్ నాయర్ని పెడుతున్నా, కేఎల్ రాహుల్ని పెడుతున్నా. అందుకని ఇద్దరు ప్లస్ అక్షర్ పటేల్, వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్. అండ్ కుల్దీప్ యాదవ్, నలుగురిని. ఈ నలుగురిలోంచి మ్యాచ్ నడుస్తుంది. చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. వీళ్ళ గేమ్ ప్లాన్స్ క్లియర్, మనకు తెలుసు. బౌలింగ్ చాలా మంచిగా ఉంటుంది. బ్యాటింగ్ ఆర్డర్ మంచి షఫుల్ చేస్తూ ఉంటారు. ఫినిషర్స్ చాలా మంచిగా ఉన్నారు. అండ్ కొంచెం జేక్ ఫ్రేజర్, అభిషేక్ పోరెల్ పర్వాలేదు. కేఎల్ రాహుల్ నుంచి అంత మంచిగా బ్యాటింగ్ ఉంది వీళ్ళకి. అండ్ బౌలర్స్ కూడా వికెట్ టేకింగ్ ఫామ్లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ కొంచెం డ్రై ఉండింది పిచ్. కుల్దీప్ యాదవ్ చాలా మంచిగా వేస్తాడు బౌలింగ్. అక్షర్ పటేల్ కూడా చాలా మంచి రిథంలో వస్తే మంచిగా వేస్తాడు. చూడండి ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ, ఏమన్నా బౌలింగ్ వీళ్ళది. విప్రాజ్ నిగమ్ ఈజ్ ద ఫైండ్ ఆఫ్ ద సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్కి. బ్రిలియంట్ ఫీల్డింగు, బౌలింగు, బ్యాటింగ్ కూడా మంచిగా చేస్తాడు. లాస్ట్ మ్యాచ్ అన్ఫార్చునేట్లీ అవుట్ అయిపోయాడు. సో దిస్ ఈజ్ వాట్ ద టీమ్ ఈజ్ ఢిల్లీ క్యాపిటల్స్ది. అండ్ దట్స్ ఇట్. అప్పుడు అయితే రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూద్దాం మనము. వీళ్ళ దాంట్లో ఆబ్వియస్లీ నాకు శుభమ్ డూబే వస్తాడు అనిపిస్తుంది ఇంపాక్ట్ ప్లేయర్ కింద. లేకపోతే కార్తిక్ యాగన్ కూడా యూజ్ చేయొచ్చు. వీళ్ళిద్దరిలోంచి ఒకళ్ళు యూజ్ చేస్తారనమాట. అయితే మీరు వీళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే సంజు శాంసంగ్, యశస్వి జైస్వాల్ హ్యాస్ టు ఫైర్ అట్ ద టాప్. వీళ్ళిద్దరు మంచి రన్స్ కొడితే మ్యాచ్ గెలుస్తారు, లేదా కష్టం అయిపోతుంది. నితీష్ రాణా, ర్యాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ కూడా మంచి బ్యాటర్స్. అండ్ హెట్మేర్ ఈ చిన్న గ్రౌండ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడుతాడు. పెద్ద సిక్స్లు కొడతాడు. గేమ్ చేంజర్ కింద ఉండొచ్చు. హసరంగా, ఆర్చర్, తీక్షణ, తుషార్ దేశ్పాండే అండ్ సందీప్ శర్మ చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడతాడు ఈ గ్రౌండ్లో. ఎందుకంటే చిన్న గ్రౌండ్ రన్స్ కంటైన్ చేయాలంటే సందీప్ శర్మ ఈజ్ ద మ్యాన్. ఎనీవేస్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. దీంట్లో చూసుకుంటే నేను యశస్వి జైస్వాల్కి వెళ్తున్నా అండ్ హెట్మేర్కి వెళ్తున్నా బ్యాటింగ్లో. బికాస్ చిన్న గ్రౌండ్ హీ క్యాన్ చేంజ్ ద మ్యాచ్, కోర్స్ ఆఫ్ ద మ్యాచ్. అండ్ బౌలింగ్లో సందీప్ శర్మకి వెళ్తున్నా వన్స్ అగైన్. అది ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్. గేమ్ ప్లాన్స్ అయితే మనకు తెలిసిన విషయమే, రోజు ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాం కాబట్టి. అండ్ ఫైనలీ మీ ఫేవరెట్ సెగ్మెంట్కి వచ్చేద్దాము. ప్రెడిక్షన్ మీటర్ వైపుకి వచ్చేస్తే ఈ మ్యాచ్ నాకు ఎందుకు అనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ టు విన్ దిస్ మ్యాచ్ 60%. మరి మీరేమంటారు చెప్పండి, కింద కమెంట్ చేయండి. ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, ఢిల్లీ క్యాపిటల్సా లేకపోతే రాజస్థాన్ రాయల్సా, ఎవరు గెలవబోతున్నారు? ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మజా వచ్చేసింది. నిన్నటి మ్యాచ్ మాత్రం అవుట్ స్టాండింగ్ మ్యాచ్ అయింది. ఇవాళ కూడా అట్లనే ఉండబోతుంది అనిపిస్తుంది నాకు. క్లోజ్ గేమ్ అవుతుంది, చిన్న గ్రౌండ్, హై స్కోరింగ్ వెనీ. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్ ది వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.